హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి. కార్తీక మాసం కదా, మేమైతే ఈ కార్తీక మాసంలో ఒక్కటైనా ఫేమస్ శివాలయంని దర్శించుకోవాలని మేము డిసైడ్ అయ్యామన్నమాట. అనుకొని మేము కోటప్ప కొండ వెళ్ళామండి. కొండ మీదకి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి, కానీ మేమైతే మెట్ల మీద నుంచి వెళ్ళాలి, నడిచి వెళ్ళాలని డిసైడ్ అయ్యామన్నమాట. ఆ పక్కనే ఇది గణేష్ టెంపుల్ ఉంటుందండి. ఈ టెంపుల్ వచ్చేసి మెట్ల మార్గం పక్కనే ఉంటుందన్నమాట. ఇంకా అప్పటికే క్లోజ్ చేస్తుంది. మేమైతే దండం పెట్టుకొని ఇంకా బయలుదేరాము. చూడండి మెట్లు, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా నేను క్లియర్గా అయితే తీయలేకపోయానండి. ఇంకా కోతులు ఉన్నాయన్నమాట. కోతులు మొబైల్ని ఎక్కడ లాక్కుని పోతాయేమో అని చెప్పేసి అవి లేని ప్లేస్లోనే నేను తీసాను అనమాట. ఇది వచ్చేసి ద్వారం, మెట్ల మీదకి వెళ్ళడానికి ముఖద్వారం ఇది. మేమైతే ఇంకా అనుకోలేదండి, అంటే చెప్పులు ఇంకా వదలడానికి ఉంటుందేమో అనుకున్నాం, కానీ మేము ఇంకా ఎక్కడ వదలాలో మాకు తెలియలేదనమాట. సో ఇంకా దేవుడికి దండం పెట్టుకొని మేము చెప్పులతోనే ఎక్కేసామండి మెట్లు. అది చాలా పెద్ద పాపం అని తెలుసు, అయినా కూడా ఇంకెక్కడ వదలాలో మాకు అర్థం కాలేదన్నమాట. నార్మల్గా బస్సులో వెళ్తే కొండపై వరకు చెప్పులు వేసుకుని వెళ్ళిపోతున్నారండి అందరూ. జస్ట్ గుడి బయట వదులుకుని అప్పుడు దర్శనం చేసుకుని వస్తున్నారనమాట. కానీ మేము మాత్రం మెట్లు ఎక్కేసి వెళ్ళాలి, కానీ వచ్చేటప్పుడు మాత్రం బస్సులో రావాలని డిసైడ్ అయ్యామండి. సో మేము మా చెప్పుల్ని ఎక్కడ పెట్టాలో మాకు అర్థం కాలేదన్నమాట. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని ఇంకా క్షమాపణ అడిగి ఇంకా ఎక్కేసాం మేము. అంత ఎండలో మెట్లు ఎక్కడం చాలా కష్టం అనిపించిందండి. మధ్యలో ఈ కోతులు గోలనమాట. కొబ్బరి చీప కనిపిస్తే అసలు ఆగట్లేదు, మనుషుల మీదకి ఎగపడుతున్నాయి. ఫోన్ కూడా బయటకు తీసి వీడియో తీయాలన్నా కూడా చాలా భయం వేసింది అనమాట, ఫోన్ ఎక్కడ లాక్కుపోతుందో అని. ఇంకా ఇద్దరం కట్టెలు ఉన్నాయండి, కట్టెలు పట్టుకొని ఎక్కామన్నమాట దగ్గరికి రాకూడదని. ఇంకా లోపలికి వచ్చేసామండి. కింద గొల్లబామ టెంపుల్ ఉంటుందన్నమాట. అదైతే ఆ విజువల్ నేను తీయలేదు, అది కూడా దర్శనం చేసుకుని పైకి వచ్చేసామన్నమాట. ఇక్కడ కోటప్ప కొండలో దేవుడిని దర్శించుకునే ముందు గొల్లబామని కూడా దర్శించుకోవాలన్నమాట. మేము టెంపుల్లోకి ఎంట్రన్స్ ఇచ్చేసరికి దగ్గర 2 PM అయిందండి. అప్పుడు గుడి క్లోజ్ చేస్తుంది అనమాట. మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారని చెప్పారు. సో అంతవరకు వెయిట్ చేసామండి. టెంపుల్ ఓపెన్ చేశాక ఇంకా దర్శనం చేసేసుకున్నామండి. చేసుకున్న తర్వాత ఈ పైన ఇంకా మళ్ళీ కొండ ఉంటుందన్నమాట. ఆ పైన కూడా అలా మెట్లు ఎక్కి వెళ్తే దాంట్లో పుట్ట ఉంటుంది. సో ఇంత దూరం వచ్చి అది కూడా దర్శనం చేసుకోవాలని నేను అనుకున్నాను అనమాట. ఇంకా మా ఆయన పాప రాలేమో అని అన్నారు. సో నేనే ఎలా అయినా వెళ్ళాలని అనుకున్నాను. సో వెళ్తున్నాను. పైన నాగేంద్ర స్వామి టెంపుల్ ఉంటుందండి. ఆ కొంచెం కొండపైకి ఎక్కాలన్నమాట. అదేంటో అండి, మేము వెళ్ళిన వెంటనే వర్షం పడింది అనమాట. అది చాలా మంచిగా అనిపించింది నాకు. సో కొంచెం వెదర్ కూడా కూల్గా ఉంది. ఇంకా నేను ఎక్కేసాను. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు మొత్తం చాలా బాగుందండి టెంపుల్. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట. ఇంకా కొండపైన పుట్ట దగ్గర అయితే చాలామంది ఉన్నారండి. దీన్ని బ్రహ్మశిఖరం అంటారంట. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఇది టోటల్గా 3 కొండలు ఉంటాయండి. ఒకటి వచ్చి విష్ణు శిఖరం, ఇంకొకటి బ్రహ్మ శిఖరం, ఇంకొకటి వచ్చేసి రుద్రశిఖరం అనమాట. ఇప్పుడు దేవుడు వెలిసింది వచ్చేసి రుద్రశిఖరం మీద. ఆ మిడిల్లో వచ్చేసి బ్రహ్మశిఖరం ఉంటుంది. దూరంగా ఒక రాయిలా కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి విష్ణు శిఖరం అనమాట. టోటల్గా ఎంత పీస్ఫుల్గా, ఎంత డివోషనల్గా ఉందో ఒకసారి చూడండి. ఆ శివుడు సతీదేవి వియోగం తర్వాత డైరెక్ట్గా బ్రహ్మశిఖరం మీద అంటే కనిపిస్తుంది కదండి, దానిపైకి వచ్చి తపస్సు చేశాడంట. తనకి సపర్యలు చేసి ఒక గొల్లబామ యొక్క మాటను మన్నించి శివుడు తన వెంట వచ్చి ఇక్కడ అంటే ఇప్పుడు అసలైన టెంపుల్ ఉంది కదండి రుద్రశిఖరం, దాంట్లో కొలువయ్యారంట శివుడు. చూడండి శివుడు ఇక్కడ శివ స్టాచ్యూ ఉందన్నమాట. అక్కడే చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉందన్నమాట. అసలు చూస్తేనే ఒళ్ళంతా గగురు పొడి చేస్తుంది. చూడండి ఎంత మంచిగా ఉన్నాడో శివుడు, అంటే తపస్సు చేస్తున్నట్టు. అక్కడ ఒక ఇది ఉంది కదండి, అది వచ్చేసి దాంట్లోనే అనమాట శివుడు మొట్టమొదట వచ్చింది. ఆ వెనక ఉండే రాయిలా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి విష్ణు శిఖరం అండి. టోటల్గా ఈ 3 కలిపి త్రికోటేశ్వర స్వామి అని పిలుస్తారనమాట. ఈ స్థల పురాణం అంతా ఆ పుట్ట దగ్గర ఒక తాత ఉండి మొత్తం చెప్తున్నారండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అతను చెప్పే మాటలన్నీ కూడా. ఆ పైన బ్రహ్మశిఖరం ఉంది కదండి, అక్కడే అసలైన శివ టెంపుల్ ఉందనమాట. దాన్ని పాత కోటయ్య టెంపుల్ అని పిలుస్తారంట. మధ్యలో ఉండే బ్రహ్మశిఖరం మీద శివుడు డైరెక్ట్గా మొట్టమొదట వెలిసాడు కదండి, పాత కోటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ చిన్నగా ఉంటుందన్నమాట. అది వచ్చేసి ఓన్లీ సండే అండ్ మండే మాత్రమే దాన్ని ఓపెన్ చేస్తారంట. భక్తుల్ని అప్పుడు మాత్రమే అనుమతిస్తారండి. ఆ పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఏం లేదు. ఓం నమ శివాయ. బ్రహ్మశిఖరం మీద ఉన్న పాత కోటేశ్వర స్వామి టెంపుల్లో సండే అండ్ మండే ఉంటుంది కదండి, అక్కడ వచ్చేసి భక్తులకి అన్నదానం కూడా ఆ 2 డేస్లో చేస్తారనమాట. సో ఇప్పుడైతే కుదరలేదు కానండి, కానీ ఈసారి వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ ఆ పర్టికులర్ డేస్లో వచ్చి పైన ఉండే ఆ పాత కోటేశ్వర స్వామి టెంపుల్ని కూడా ఒకసారి దర్శించాలని చెప్పి చాలా గట్టిగా అనుకున్నాను అనమాట.
కానీ అక్కడికి వెళ్ళే రోడ్డు రాళ్ళు రప్పలతో చాలా కష్టంగా ఉంటుందంట. అయినా కూడా ఎలా అయినా ఈసారి వచ్చేటప్పుడు ప్లాన్ చేసుకొని మరీ వెళ్ళాలి అని నేను చాలా డిసైడ్ అయ్యాను అనమాట. లోపల శివయ్యని దర్శనం చేసుకుంటుంటే ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చిందండి. బయటకు వస్తే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. ఈ కోతులు మాత్రం అసలు వాటిని చూస్తే చాలా భయమేసింది, కొంచెం సిల్లీగా కూడా అనిపించింది అనమాట. చూడండి, శివాలయంకి ఆపోజిట్గా ఇట్లాగా లింగం ఉంటుంది, చాలా పెద్ద లింగం అండి. ఇది మనం కింద నుంచి చూసిన రోడ్డు పై నుంచి చూసినా కూడా అందరికీ కనిపిస్తుంది అనమాట. దాని ఎదురుగా నంది ఉంటుందండి, చాలా పెద్ద నంది ఉంటుంది. మేము గుడికి ఎంటర్ అయ్యేటప్పుడు నంది దగ్గర దీపాలు వెలిగించామండి. 365 దీపాలు ఉంటారు కదా, అది వెలిగించామన్నమాట. ఇంకా పైన టెంపుల్ దగ్గర కూడా ఒక రావి చెట్టు ఉంటుంది అనమాట. దాని చుట్టూ మండపంలో ఉండి నాగప్రతిమలు ఉంటాయి, అక్కడ కూడా దీపాలు వెలిగిస్తారనమాట అందరూ. కానీ మేము కింద వెలిగించాము, అలాగే పైన కూడా వెలిగించామండి. నాకైతే ఆ బ్రహ్మ శిఖరంలో ఉండే పాత శివయ్యని దర్శించాలనే నా మనసంతా ఉండిపోయిందండి. ఇంకా కింద వచ్చేసి దక్షిణామూర్తి ఆలయం ఉంటుందండి, దాని పక్కనే ఇలా స్టాచ్యూ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనం ఘాట్ రోడ్ అనమాట. బస్సులు ఇక్కడికి వచ్చి ఆపుతాయి అండ్ తీసుకువెళ్తాయి. అరగంటకు ఒక బస్సు ఉంటుందండి నర్సరావుపేట నుంచి. ఇంకా మేము వెళ్ళేటప్పుడు బస్ మీద నుంచే వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి అక్కడ వెయిట్ చేసామన్నమాట. అప్పటికే ఈవినింగ్ 4:30 అయిపోయిందండి. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఈసారి మాత్రం ఎలా అయినా వచ్చేటప్పుడు అన్ని వీడియోస్ తీయాలి. ఈసారి వచ్చేటప్పుడు మాత్రం గిరి ప్రదక్షిణం కూడా చేయాలి అని అనుకున్నామండి. మనం మెట్ల దారి నుంచి వచ్చేటప్పుడు అవేమి ఉండవండి, విగ్రహాలు ఏమి కనిపించవు. కానీ మనం బస్సులో వస్తాం కదా, అప్పుడు ఆ పక్కనే చాలా పార్కులు ఉంటాయి, అలాగే చాలా దేవుని విగ్రహాలు ఉంటాయంటండి. మేము వెళ్ళేటప్పుడు కూడా చూసామన్నమాట అవి. కానీ బస్సులో ఉన్నాం కదండి, నేను వీడియోస్ అయితే తీయలేకపోయాను. కానీ కోటప్ప కొండ అయితే చాలా చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చిందనమాట. కోటప్ప కొండ మీద ఉన్నంతసేపు ఓం నమః శివాయ అనే మంత్రం వినిపిస్తుంటే ఎంత బాగుందో అనిపించింది అనమాట. అందరూ దర్శించుకోవాల్సిన క్షేత్రాలలో ఈ కోటప్ప కొండ కూడా ఒకటండి. ఈసారి ప్లాన్ చేసుకుని వచ్చి పాత కోటయ్య టెంపుల్తో పాటు ప్రతిదీ వీడియో తీయాలని నేనైతే డిసైడ్ అయ్యానండి. ఓం నమః శివాయ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి.